ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు వైద్య పరీక్షలు ఏమిటి పొటెన్సీ టెస్ట్. అనేక మంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను సిట్ అధికారులు బెంగళూరులోని ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసు బృందమే ఎయిర్పోర్టుకు వెళ్లింది. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవును, జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ కు దర్శనం ఇచ్చిన మహిళా పోలీసులు నిమిషాల్లో ఆయనను చుట్టుముట్టారు. అనంతరం అరెస్ట్ వారెంట్ చూపించి అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఇలా మహిళా పోలీసులే అరెస్ట్ చేసి వారే సిఐడి ఆఫీసుకు తీసుకురావటం వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా ఎంపీ పదవిని పలుకుబడిని అడ్డం పెట్టుకుని మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ ని అరెస్ట్ చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నామని, అంతేకాకుండా మహిళల అధికారులు ఎవరికి భయపడరనే సందేశాన్ని బాధిత మహిళలకు ఇవ్వాలనుకున్నామని, అందుకే మహిళా పోలీసులు అరెస్ట్ చేశామని సిట్ అధికారులు వెల్లడించారు. 6 రోజుల పోలీస్ కస్టడీ. ఇలా గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రజ్వల్ ని అరెస్ట్ చేసిన అధికారులు సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లారు. శుక్రవారం ఉదయం అతన్ని పొటెన్సీ టెస్ట్ చేయించిన అధికారులు అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో ప్రజ్వల్ ను 6 రోజులు పోలీస్ కస్టడీ అప్పగిస్తూ బెంగళూరు సిట్ కోర్టును తీర్పునిచ్చింది. మరోవైపు తమపై నమోదైన కేసుల్ని కట్టివేయాలంటూ ప్రజ్వల్, ఆయన తండ్రి రేవన్న క్వాష్ పిటిషన్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జూన్ 3కి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఏమిటి పొటెన్సీ టెస్ట్? అరెస్ట్ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు ప్రజ్వల్ రేవన్నకు సిట్ అధికారులు పొటెన్సీ టెస్ట్ చేశారు. లైంగిక వేధింపులు పాల్పడే సామర్థ్యం నిందితుడికి ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించడానికే చేసే పరీక్ష ఈ పొటెన్సీ టెస్ట్. ఇందులో భాగంగా వివిధ వైద్య పద్ధతుల ద్వారా కొన్ని రసాయనాలను శరీరంలోకి పంపి అంగస్తంభన, వీర్య విశ్లేషణ చేశారు. ఫలితంగా ఇలాంటి కేసుల్లో నిందితుడిపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక అవగాహన వస్తుందని అంటున్నారు. అలా అని ఇలాంటి కేసుల్లో నేర నిర్ధారణకు ఈ టెస్ట్ ఒక్కటే ప్రమాణికం కాదని నిపుణులు చెబుతుంటారు. కారణం, ఉభయకాయం విపరీతమైన ఒత్తిడి సమస్యలున్న వారికి ఈ పొటెన్సీ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ధీమాగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ప్రజ్వల్ ను కోర్టులో ప్రవేశపెట్టే ముందు అధికారులు ఈ పరీక్ష చేయించారు.